రిలీజ్ ఈవెంట్కి అనకాపల్లి ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తున్న వారికి స్వాగతం పలికేస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజకీయ నేతలు ఎంతోమంది ఉన్నారు, వారందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తూ అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన లగడపాటి శ్రీధర్ గారికి అండ్ ద టీమ్ అనకాపల్లి అందరికీ కూడా వెల్కమ్. అండ్ ఎస్పెషల్లీ టైం కేటాయించి ఇక్కడ వరకు వచ్చిన సోను సూద్ గారికి వెల్కమ్ చెప్పేస్తున్నాం. భవ్యశ్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో అండ్ అలాగే నక్కిన నెరేటివ్స్ బ్యానర్లో నాయుడు గారు త్రినాథరావు నక్కిన గారి నిర్మాణంలో కగేష్ గారి దర్శకత్వంలో దేవ్ జెడ్ గారి సంగీత సారథ్యంలో అఫ్ కోర్స్ లగడపాటి శ్రీధర్ గారు ప్రొడ్యూసర్ నాకు బాగా తెలుసు, వారి అబ్బాయి కొన్ని సినిమాల్లో మనం ఆల్రెడీ కలుసుకోవడం జరిగింది విక్రమ్ని. బట్ అనకాపల్లిలో సూపర్ పవర్ఫుల్ రోల్లో మనందరి ముందుకి వస్తున్నారు అలాంగ్ విత్ బ్యూటిఫుల్ సంధ్య అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ తారక్ గారు. ఎస్ ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఒక పని చేద్దాం, మూడ్ సెట్ చేయడానికి టీజర్ ని ప్లే చేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. ప్లే ద టీజర్. అనకాపల్లి ఇక్కడ కావాల్సింది దక్కాలంటే ఎదుటోడికి మనం అంటే భయం ఉండాలి. భయం లేనోడికి పిడికిలి రుచి, అదే తెలిసినోడికి పోటు రుచి చూపించాలి. అప్పటికీ లొంగకపోతే ఆడి బుర్ర పచ్చడయ్యేలాగా తూటాల వర్షం కుట్టించాను. మనకి కావాల్సింది దక్కించుకోవాలి. అసలు నీకేం కావాలి మాయా? సింగిల్ ఫేజ్ మీటర్ ని 3 ఫేజ్ మీటర్ గా ఎలా మార్చాలరా? దీనమ్మ తోటాడ తాటికల్లాగా ఏం కిక్కిస్తుంది నవ్వు. ఈ మధ్య వీడి పద్ధతి ఏం బాగుండట్లా, రాత్రుల్లో లేటుగా వస్తున్నాడు. ఆగాగు, కొంపతీసి ప్రేమిస్తున్నావా లేకుంటే అందరి మగాళ్ళ నువ్వు కూడా ఇదని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నీకు అర్థం కాదు. మాయావి గారు ముందుగా మాట్లాడతారు. హలో అండి, నేను మాయావి. నేను ఈ మూవీ షూట్ చేసిన డిఓపిని. నేను ముందుగా ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే ఈ మూవీ షూట్ చేసినప్పుడు ఒక మాంటాజ్ తీసామండి నూకలమ్మ దేవి టెంపుల్లో. ఈ ఆరి కెమెరాతో షూట్ చేసాము. షూట్ చేసి బయటికి రాగానే కెమెరా ఆగిపోయింది. అది ఒక 70 లక్షల కెమెరా. అసలు ఆరి కెమెరా ఆగిపోవడం అనేది ఉండదు ఎక్కడ. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా నా సినిమాటోగ్రఫీ కెరియర్లో. అది ఆగిపోగానే నాయుడు గారితో మాట్లాడాను, సార్ ఇలా అయిపోయింది అంటే, అదేంటి మీరు నాకు చెప్పాలి కదా, అమ్మ దగ్గరికి వెళ్తున్నప్పుడు పర్మిషన్ తీసుకొని చేయాలి, అలా చేయకూడదు అన్నారు. తర్వాత మళ్ళీ సాంగ్ ఏదైతే షూట్ చేసామో అమ్మోరు దిగినది సాంగ్ మీరు చూడొచ్చు మూవీలో. ఆ సాంగ్కి ముందు ఒక కోడిని కోసి అమ్మకు మొక్కుని ఆ సాంగ్ షూట్ చేసాం. ఆ సాంగ్ షూట్ చేసినప్పుడు వర్షం పడింది, చాలా చాలా ఖర్చు పెట్టి చేసామన్నమాట. అయితే ఆ వర్షం పడినప్పుడు చాలా పెద్ద ఖర్చు, ఒక 30-40 లక్షల ఖర్చు ఈజీగా అయి ఉంటుంది సాంగ్కి. వర్షం పడితే రోడ్డుకి సెట్కి యువతల పక్క రోడ్డుకి పడింది వర్షం, అవతల పక్క గల్లీలో పడింది, కానీ సెట్లో మాత్రం పడలేదండి వర్షం. సో అప్పుడు నాకు పవర్ అర్థమైంది. అసలు ఎలా వీళ్ళు కూడా గుడి కార్యకర్తలు వీళ్ళందరూ అప్పుడు చెప్పారు, మరి అలా పర్మిషన్ తీసుకోకుండా చేయకూడదు అమ్మ దగ్గరికి వెళ్తున్నప్పుడు. సో చాలా బ్లెస్డ్ ప్లేస్లో ఉన్న ఫీలింగ్ ఉన్నా నేను. సో అనకాపల్లి వెరీ క్లోజ్, మొత్తం ఇక్కడే షూట్ చేసాం. చాలా కోఆపరేట్ చేశారు ఇక్కడ పీపుల్. నాకు తెలిసి ఇక్కడ సినిమా కల్చర్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో చాలా 100% సపోర్ట్, ఏది అడిగినా చేసేవాళ్ళు. మా నాయుడు గారు ఇంకా రాజాబాబు గారు చాలా సపోర్ట్. ఇది ఆల్మోస్ట్ ఫిల్మ్ సిటీ ఎలా అయితే వాడామో అలా వాడేసాం అనకాపల్లిని. మొత్తం అనకాపల్లి అంతా చూడొచ్చు మీరు ఈ సినిమాలో. ఇది మీ సినిమా అనుకోండి, ఖచ్చితంగా రండి. విక్రమ్ చూడ్డానికి కొంచెం సైలెంట్గా అనిపిస్తాడు, కానీ పంచులు వేసిన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు అది కూడా చూడవచ్చు సినిమాలో. అండ్ థ్యాంక్ యూ త్రినాథ్ సార్. ఒక సినిమా తీయాలంటే చాలామంది మనుషులు, చాలా డబ్బులు, చాలా ఖర్చు అవుతాయి. ఇవి మా అందరినీ కనెక్ట్ చేసిన త్రినాథ్ సరే.
ఆయన వల్లే ఈ మూవీ ఉంది. సో ఎంత దూరం వచ్చింది, ఇప్పుడు మేము చాలా కష్టపడి ఇక్కడ దాకా తెచ్చాము. ఇంకా రీచ్ అవ్వాలంటే మీరే ముందుకు తీసుకెళ్ళాలి. ట్రైలర్ చూడండి, నచ్చితే సినిమా కూడా చూడండి. ప్లీజ్ ఎంకరేజ్ ఆల్ ద న్యూ టాలెంట్. థ్యాంక్స్ అలాట్. ఐఎమ్ పాసింగ్ ఆన్ ద మైక్. థ్యాంక్ యూ మాయావి. సో నా ఎడిటర్ సాయి కృష్ణ టు స్పీక్. హాయ్ అండి, నేను అనకాపల్లి మూవీ ఎడిటర్ శ్రీకృష్ణ అత్తలూరి. ముందుగా మా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన సోను సూద్ గారికి థ్యాంక్ యూ సార్. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ త్రినాథ్ గారికి, నాయుడు గారికి, మా డైరెక్టర్ కగేష్కి అండ్ మా కో ప్రొడ్యూసర్ రాజాబాబు గారికి థ్యాంక్ యూ సార్. మేము ఈ సినిమాకు చాలా కష్టపడ్డాం. నేను ఎడిటర్గా ఈ మూవీని చాలాసార్లు చూసా. దీంట్లో విక్రమ్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ చూస్తారు మీరు. అదే కాన్ఫిడెన్స్ చెప్తున్నా, ఈ అనకాపల్లి సినిమా మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మీరందరూ మా ఈ సినిమాని హిట్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి. విష్ యూ గుడ్ లక్. నా ఐ రిక్వెస్ట్ కో ప్రొడ్యూసర్ కుమార్ రాజా గారిని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. కో ప్రొడ్యూసర్ కుమార్ రాజా గారు. ఓకే, ఆయన ఇందాక వేదిక మీదకి వచ్చి మొహమాట పడి కిందకి వెళ్ళిపోయినట్టున్నారు. బట్ ఎస్, నా ఐ రిక్వెస్ట్ అంటే దేవ్జన్ గారు ఇచ్చిన పాట, ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన పాట, బోల్డ్ అని వ్యూస్తో మార్కెట్లో అంటే మన సోషల్ మీడియాలో ముందుకెళ్తున్న పాట. సో ఎన్ కాదలే ఆ పాటని ఫస్ట్ మనం చూసేద్దాం. ప్లే ద లిరికల్ వీడియో ఆన్ ద స్క్రీన్. తేనె 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 టీగల కళ్ళలోకి ముళ్ళు గుచ్చకే, పూల 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 తీగల కాళ్ళు పట్టి వెనక్కి లాగకే. ఎలగే పిల్ల అరే ఎలగే పిల్ల, నేను చూసాక ఇక నిదరే కల్లా. మర్చిపోయినా నిన్న మొన్ననే గుర్తుపట్టనే అమ్మ నాన్ననే. ఎలగే పిల్ల ఎలగే పిల్ల అరే మైకలే కళ్ళలోకి ముళ్ళు గుచ్చకే, పూల 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 తీగల కాళ్ళు పట్టి వెనక్కి లాగకే. ఎలగే పిల్ల అరే ఎలగే పిల్ల,
నిన్ను చూసాక ఇక నిదరే కల్లా ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్ అసలు. వాట్ అ క్రేజీ వైబ్. సో విక్రమ్ అఫ్ కోర్స్ ఇంతకుముందు మీరు ఫిలిమ్స్ చేశారు, బట్ ఇది ఇచ్చే ఇంపాక్ట్, ఇది ఇచ్చే కిక్, ఇది ఇచ్చే సక్సెస్ మాత్రం డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకుంటారు, మిమ్మల్ని తెలుగు ప్రేక్షకులు కూడా గుర్తుపెట్టుకుంటారు. సో అనకాపల్లి మళ్ళీ సక్సెస్ మీట్ కోసం వద్దామా మనం? ఖచ్చితంగా వస్తున్నాం. ఏంటి మరి ఇప్పుడు ప్రీ రిలీజ్కి వచ్చాము, అనకాపల్లి బిగ్గెస్ట్ హిట్ అయిపోతుంది, దాని తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్ అనకాపల్లికే రావాలి కదా. సో ఎస్, మరి బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చారు దేవ్జన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అందుకనేమో అన్ని వ్యూస్తో అది ముందుకెళ్తూ ఉండింది. లబ్బర్ బొమ్మ మీద పర్ఫామ్ చేయడానికి అక్కడ నుంచి డాన్సర్స్ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మరి ఆలస్యం చేయకుండా, కాదు మీకు కూడా మధ్యలో మధ్యలో ఎక్సర్సైజ్ జరగాలి అంటే, కాస్తంత బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి అంటే మీరు క్లాప్స్ కొడుతూ ఉండాలి. వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, నాకు ఎనర్జీ వస్తుంది, అందరికీ ఎనర్జీ వస్తుంది. ఏది ఇటువైపు పక్క సౌండ్ వినపడట్లేదే? ఏమిటి మీరు అనకాపల్లి బెల్లం వాడట్లేదా? ఎనర్జీ రావాలి కదా, ఐరన్ లెవెల్స్ ఒక రేంజ్లో ఉండాలి కదా. దట్స్ క్రేజీ. సో ఎస్, లోకల్ టీమ్ లబ్బర్ బొమ్మ మీద పర్ఫామ్ చేయబోతున్నారు. పెడితే తెగ వాయించేస్తున్నాం. ఎవరు వస్తున్నారు మాయా? మంచి గుమ్మడికాయలాడే అమ్మాయి ఉంది అల్లుడు, వాయించేస్తాడండి. ఇంతకీ మీకేం కావాలో ఎవరు సెపరేట్ డార్లింగ్స్? ఊరించకే 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 సరే 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 సరే. బలాబాబులు ఈ పక్కనేమో రాజకీయ వాళ్ళకి తెలియకుండా మీకు డార్లింగ్స్. మీ దగ్గరకు వస్తే ఏమడుతారో తెలుసులే డార్లింగ్స్. సో
ఆగస్ట్ 7th థియేటర్లో అనకాపల్లి మనందరినీ పలకరించడానికి వచ్చేసింది. అనకాపల్లిలోనే కాదు, మొత్తం ప్రపంచం అంతా పలకరించడానికి మన ముందుకు వచ్చేసింది. సో మాస్ పాటలతో పాటు, మెలోడీస్తో పాటు సూపర్ బ్యూటిఫుల్ ట్యూన్స్ని మనందరికీ అనకాపల్లి సినిమాకి అందించిన దేవ్జన్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్జన్ గారు. అండ్ నేను రవితేజ గారి సినిమా అప్పుడు కలవడం జరిగింది, మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాను. సో చాలా బ్యూటిఫుల్ ట్యూన్స్ ఇచ్చారు మీరు దీనికైతే. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. హలో అనకాపల్లియన్స్, ఏంటండి సైలెంట్గా ఉన్నారు? వెళ్తారు, మనందరం ఇంటికి వెళ్దాం, చక్కగా భోజనం చేద్దాం, మందు అనకాపల్లికి ఒక ఓ వేసుకుందాం. హలో వేసేయండి గట్టిగా. అనకాపల్లి అంటే ఒక ఫైర్. నేను మొదటిసారిగా నాయుడు గారిని, రాజాబాబు గారిని, త్రినాథ్ గారిని అనకాపల్లిలో కలిసినప్పుడు మీకున్న ప్రేమ, మీకున్న భక్తి అసలు సూపర్. త్రినాథ్ అన్న, నాయుడు గారు, రాజాబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను ముందు జాతరకు వచ్చినప్పుడు చూశాను అసలు మీ ప్రేమ, మీ భక్తి అసలు నేనైతే మర్చిపోవట్లేదండి. నేనే మీ అందరికీ ఓ కొట్టాలి, ఓ అనకాపల్లి అందం సూపర్. అలాగే ఈ సినిమాలోకి నన్ను ప్రవేశపెట్టినటువంటి త్రినాథరావు అన్నకి, అన్న థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఈ మూవీ చేయగలిగాను. అలాగే నాయుడు గారు, రాజాబాబు గారు ఏ లోటు చేయకుండా, అసలు ఏది అడిగినా కాదనకుండా అద్భుతంగా నాతో చాలా స్నేహంగా ఉండి నన్ను ఈ సినిమాలోకి నడిపించారు. అండ్ దెన్ ఐ హ్యావ్ టు స్పీక్ అబౌట్ లగడపాటి శ్రీధర్ గారు. లగడపాటి శ్రీధర్ గారు అంటే మామూలు విషయం కాదు, ఆయన ఒక టైం బాంబ్ లాంటి ఆయన. సో నెక్స్ట్ ఒక అద్భుతమైన సినిమాలతో వస్తున్నారు. అలాగే ఆయన అబ్బాయిని లాంచ్ చేస్తున్నారు, ఆయన అబ్బాయి విక్రమ్. సో విక్రమ్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్, ఫెంటాబులస్ ఎక్స్ప్రెషన్స్, సో లవ్లీ సో మచ్. అంటే విక్రమ్ అంటే మేము మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఒక యాక్టర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ని మ్యూజిక్ అందుకుంటుంది. సో అట్లాగా ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి నేను అద్భుతంగా మ్యూజిక్ చేయడం అయింది, చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ నెక్స్ట్ తారక్, ఫెంటాబులస్ పెర్ఫార్మెన్స్. తారక్ మీకు ఆల్రెడీ తెలుసు, పుష్ప లాంటి పెద్ద సినిమాల్లో చేశారు, ఆయన అద్భుతంగా చేశారు. అండ్ దెన్ సంధ్య, ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం. అండ్ నాట్ బట్ ద లీస్ట్ బొమ్మాలే వేయండి, నిండొదలా బొమ్మాలే అరవండి గట్టిగా. సార్ ఇక్కడే ఉన్నారు, ఆయన ఒక్కసారి సోను సూద్ గారికి అందరం చప్పట్లు కొడదాం గట్టిగా. సోను సూద్ సార్, వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. ఐ లవ్ దట్ బొమ్మాలి ఎపిసోడ్. అంటే బొమ్మాలి ఆ కాన్సెప్ట్ చూస్తున్నప్పుడే భయం వేసింది నాకు. ఐ వాజ్ లిటరలీ ఇన్ ఫియర్. సో ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్. దట్ ఈస్ వాట్ యాజ్ అన్ యాక్టర్ యూ మేక్ పీపుల్ టు క్రై, యూ మేక్ పీపుల్ టు బీ ఇన్ ఫియర్, యూ మేక్ పీపుల్ టు బీ ఇన్ అన్ ఎగ్జాస్టెడ్ మోడ్. ఫెంటాస్టిక్ సార్, యువర్ గాఫ్ ట్రీటెడ్ పర్సన్. అండ్ అలాగే ఇక్కడున్న అనకాపల్లి వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఎందుకంటే మీ ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోను. అలాగే ద క్రూ ఆఫ్ భవ్యశ్రీ, జగదీష్, అలాగే ముఖేష్, ఎవ్రీవన్, దే వర్ ఆల్ సపోర్టింగ్ అస్. ఎందుకంటే మూవీ స్టార్ట్ అయిన జన్ నుంచి అందరూ దే వర్ సపోర్టింగ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ద క్రూ ఆఫ్ భవ్యశ్రీ. సో నెక్స్ట్ ఇంకా కొన్ని మూవీస్ చేసి మీ అందరికీ గొప్ప సినిమాలు మేము ఇస్తామన్నది మా యొక్క జీల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ అనకాపల్లి. దేవజాంట్ గారు, ఇంతగా మీ ఊరేది? మా ఊరిది పాలకొల్లు పక్కన నర్సాపురం. పాలకొల్లు పక్కన, ఇక్కడ దగ్గరేనా పాలకొల్లు పక్కన నర్సాపురం? దగ్గరేం కదా, 6 hours. అంటే మీరు మా కార్లో ఎక్కితే ఈజీగా వెళ్ళిపోద్ది. అక్కడేం ఫేమస్? అక్కడ చేపల పులుసు చాలా ఫేమస్. దాని తర్వాత నాకు తెలిసి మీ ట్యూన్స్ ఫేమస్ ఏమో ఇప్పటి నుంచి. సో థ్యాంక్ యూ దేవ్జండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ, లవ్లీ. అండ్ నా మరి దేవ్జన్ గారు ఇచ్చిన మరొక ట్యూన్ మనం ఇప్పుడు వినేద్దాము. దీంట్లో క్లాస్ ఉంది, మాస్ ఉంది, మెలోడీ ఉంది, డివైన్ ఉంది, ఇలా అన్ని రకాల ట్యూన్స్ ఇచ్చే ఛాన్స్ ఆయనకి అనకాపల్లిలో దక్కిందనమాట. సో డర్టీ గ్యాంగ్ పాటని మనం ఇప్పుడు వినేద్దాం. ప్లే ద సాంగ్ ఆన్ ద స్క్రీన్. Gangsters.
బచ్చాలంతా బచ్కేరే భాయొస్తే దారిస్తూ భాగోరే ఖల్లాసే ఖల్లాసేలే కబ్జాకొస్తే ఖల్లాసే కొవ్వెక్కి గెలికారంటే కిస్సా ఖల్లాసే బ్లాంక్ బ్లాంక్ బుల్లెట్ల తుఫానురా అరే పక్కా గ్యారంటీ షూట్ అవుతురా దందారే దందారే గందా గందా దందారే ధమ్కీతో దాదా గళ్ళకి దడదడ పుట్టాలే లూటీరే లూటీరే దొరికిందంతా లూటీరే దోచేస్తాం దునియా మొత్తం దండం పెట్టాలే బాటిల్ లేపేసి ట్రిప్ అవ్వమా డబుల్ యాపిల్ హుక్కాలో కిక్కుందమ్మా ఫిగర్కి ఎంతైనా రాసివ్వమా శరంతా రేసింగ్ చేసేయమా మరి ఆ గ్యాంగ్ని క్రియేట్ చేసిన లీడర్ని పిలిచేద్దామా మనం ఇప్పుడు. సో పుష్ప తగ్గేదే లేదంటూ అల్లు అర్జున్ గారు అంటే ఆ చిత్రంలో తగ్గేదే లేదంటూ పర్ఫామ్ చేశారనమాట తారక్ గారు. సో మరి రిక్వెస్ట్ మరీ ఒకసారి పవర్ఫుల్ రోల్లో మనందరి ముందుకు వస్తున్న తారక్ పొన్నప్ప గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అమేజింగ్ యాక్టర్ ఆయన. సో ఎస్, ఆయన ఏ రోల్ చేసినా దాని ఇంపాక్ట్ మాత్రం మామూలుగా ఉంటుంది అనమాట. ఆ రోల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా చేస్తూ ఉంటారు, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు లిటరల్లీ. సో ఎస్, వెల్కమ్ తారక్ గారు, వెల్కమ్ టు అనకాపల్లి అండ్ వెల్కమ్ టు ద స్టేజ్ అన్నమాట. ఆ పాట తర్వాత మీ ఎంట్రీ చాలా బాగుంది ఇప్పుడు. సో ఫస్ట్ వారికి అమ్మవారి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి దాని తర్వాత మైక్ ఇద్దాం మనం. ఏది సౌండ్ తారక్. యా ఒక్కసారి అది ఎంచుకునే మాట్లాడాలి. నమస్కారం అనకాపల్లి. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ మనము అనకాపల్లిలోనే చేస్తున్నాం. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ముందుగాల ఫస్ట్ మన సోను సూద్ సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. అండ్ సోను సూద్ సార్కి అర్థం అవ్వాలి అని ఇంగ్లీష్లో చెప్పేస్తాను నేను. టు బి వెరీ ఆనెస్ట్ సార్, I started off my career as a main lead in Kannada. After that, when I wanted to enter into the negative anti-hero side, you were my inspiration, to be very honest. And after that, I realized that being an actor is more important and being a human is more important. That's what we have learned from you. Thank you so much, Sonu Sood sir, for this. And mana Trinath Rao sir and Naidu sir, చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు అనకాపల్లి అనే సినిమా మనము అనకాపల్లిలో చేసినాము. ముందు అనకాపల్లికి వచ్చే ముందు చాలామంది భయం పెట్టారు, చాలా వేడిగా ఉంటుంది, ఎండ ఎక్కువ, అది ఇది అని. ఎప్పుడు కూడా చెప్తా, ఈరోజు కూడా చెప్తున్నా, అనకాపల్లిలో ఎంత వేడిగా ఉన్నా కూడా మన నాయుడు సార్ వాళ్ళ ఫ్యామిలీ, మన అనకాపల్లి వాళ్ళు మమ్మల్ని చాలా చల్లగా చూసుకున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. మన ఖగేష్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. మంచిగా ఒక రా అండ్ రస్టిక్ కథ, అనకాపల్లి అనే ఒక కథని ఇంత మంచిగా తీశారు. విక్రమ్ గారు, సంధ్య గారు, ఇంద్రజ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మంచి కో యాక్టర్స్గా నాకు ఒక సపోర్ట్ ఇచ్చారు.
I'll always remember this. And మెయిన్గా మన శ్రీధర్ సార్ థ్యాంక్ యూ చెప్పాలి. శ్రీధర్ సార్ మీ సపోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్ మనకి. నాకు ఈరోజు కూడా గుర్తుంది, మీరు సినిమా చూసిన తర్వాత కాల్ చేసి చెప్పారు చాలా బాగా చేసావని. ఎప్పుడు కూడా అది మర్చిపోను సార్. ఈ ఏమంటారు, ఈ సపోర్ట్ ఎప్పుడు కూడా మనకు ఉండాలి అని కోరుకుంటున్నా. మన సినిమా మన రత్నాకర్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ రమణ గారికి చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి. ఈరోజు చాలా చాలా మాట్లాడాలి అని అనిపిస్తుంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా దగ్గరకు వచ్చేసింది రిలీజ్. అనకాపల్లిలో మన అనకాపల్లి సినిమాని తొందరగా మీరు చూడబోతున్నారు. సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. ట్రైలర్ ఆల్రెడీ 2 million కొట్టింది. అది మీ వాళ్ళ సపోర్ట్ వల్లే అది ఈరోజు అక్కడికి రీచ్ అయ్యింది. థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్స్. సినిమా తొందరగా మీ ముందు రాబోతుంది. సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అనకాపల్లిని మనము పెద్దగా ఆంధ్రాలో, తెలంగాణలో, ఇండియాలో అనకాపల్లి అంటే ఏంటి, ఎలా ఉంటది అని మనం ఈ సినిమా తరపు నుంచి చూపించాలి అని నేను కోరుకుంటున్నా. జై నూకాలమ్మ తల్లి. థ్యాంక్ యూ. సూపర్. తారక్ గారికి యాక్చువల్గా ఈరోజు షూటింగ్ ఉంది, కానీ మన అనకాపల్లి రావాలి మీరు ఎలాగైనా అడగగానే షూటింగ్కి పాపం ప్రొడ్యూసర్స్ రిక్వెస్ట్ చేసుకొని షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరి వచ్చారు. మన కోసం, మన ఊరు కోసం, మన సినిమా కోసం, అనకాపల్లి కోసం సార్. అది థ్యాంక్ యూ సో మచ్. తారక్ గారు ఎలాగో షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరి ఇక్కడ వరకు వచ్చారు. మరి ఒక డైలాగ్ కూడా చెప్పకపోతే ఎలా కదా? అనకాపల్లి మీరు కదా అడగాలి కదా, వాళ్ళు అదే అడుగుతున్నారు ఒక డైలాగ్ చెప్పమని. అనకాపల్లి సినిమాలో ఉన్న డైలాగ్స్ ఇప్పుడు చెప్పడానికి అవ్వదు, ఎందుకంటే నేను ఇప్పుడు డైలాగ్ చెప్తే మీకు కథ తెలిసిపోద్ది. అది తెలిసిపోయిందంటే ఇంకా మీరు సినిమా చూసేటప్పుడు అంత ఎంజాయ్మెంట్ ఉండదు. సో నేను లాస్ట్ చేసిన పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్తా. ఒరే పుష్ప, ఆ పొత్తు నువ్వు జాతరలో కొట్టినప్పుడు మాకేమనిపించలే, ఏదో అన్న తమ్ముడు కొట్లాట అని వదిలేసిన. కానీ ఈరోజు టీవీలో వార్నింగ్ ఇచ్చినావు చూడు, అప్పుడు తగిలినది నువ్వు కొట్టిన ప్రతి దెబ్బ. ఏంటే అమ్మి మీద చిన్న గీటు పడితే రప్ప రప్ప అని నరుకుతావా? థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మీ పర్ఫార్మెన్స్తో పాటు ఇంకొక సీక్రెట్ కూడా ఉంది అంట, అది జాగ్రత్తగా దాచామంటున్నారు. అదేంటి అనేది సర్ప్రైజ్ అనమాట. 7th August అనకాపల్లి థియేటర్లోనే చూడాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని మీరు నెక్స్ట్ ఈవెంట్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నా. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? సంధ్య ఉన్నారు, దాంతోపాటు ఎంతమంది బ్యూటిఫుల్ ఓకే, సంథింగ్ యూ మిస్డ్. మెయిన్గా మన డేవ్స్ అండ్ మాయావి గారు, కృష్ణ గారి గురించి చెప్పాలి. అండ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి కూడా చెప్పాలి. మళ్ళీ ఛాన్స్ దొరుకుద్దో అని తెలీదు, అందుకే ఈరోజే వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. డేవ్స్ అండ్ గారు మీరైతే అదరగొట్టేశారు మ్యూజిక్. అండ్ మాయావి గారిది మాయా మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్, సినిమాలో కూడా చూడబోతున్నారు. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ తారక్ గారు. మీ పర్ఫార్మెన్స్తోనే కాదు, మీ హైట్తో కూడా తలెత్తుకునేలా చేస్తున్నారు మీరు నన్ను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఇందాక ఏమనిపిస్తుంది, పాటల్లో విక్రమ్ని చూస్తూ ఉంటే చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందని అర్థమవుతుంది కదా. అండ్ త్రినాథరావు గారు అండ్ నాయుడు గారు డెఫినెట్గా మీరు సక్సెస్ మీట్లో మాకు అనకాపల్లి బెల్లం ఇవ్వాల్సిందే అన్నమాట, అందరి నోరు తీపి చేయాల్సిందే. అండ్ నా ఎస్, మరి కథ అండ్ స్క్రీన్ ప్లే ఆయనదైనా దాన్ని మౌల్డ్ చేసిన విధానం అండ్ సూపర్గా ప్రజెంట్ చేసిన విధానం అయితే క్రేజీగా ఉండింది. సో ఖగేష్, మీకు కూడా చాలా 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 బ్రైట్ ఫ్యూచర్ ఉందని అర్థమైపోతుంది. ఆలస్యం చేయకుండా అనకాపల్లి ప్రజల చప్పట్లతో ఈ డైరెక్టర్ని, అనకాపల్లి సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ని ఖగేష్ని వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి ఈ టైటిల్ పెట్టి నా ఫస్ట్ సినిమా అనకాపల్లి అవ్వడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన త్రినాథ్ గారికి, నాయుడు కాండ్రిల గారికి
అండ్ రాజాబాబు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఊరు పేరు నన్ను నమ్మి నా చేతుల్లో మీకు కథపెట్టి నాకు డైరెక్షన్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి చీఫ్ గెస్ట్గా వచ్చిన సోను సూద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఈవెంట్కి వచ్చి కోఆపరేట్ చేసినందుకు. అండ్ మీకు నేను మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఎప్పటి నుండో అరుంధతి నుండి మేము ఎప్పటి నుండో బాగా ఫ్యానిజంగా ఫీల్ అవుతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ అనకాపల్లి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి జనం అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నేను ఈ అనకాపల్లిలో లిటరల్లీ ఒక 6 months షూట్ చేశాను. అన్ని స్కెడ్యూల్స్లో లిటరల్లీ మీ కోఆపరేషన్ లేకపోతే నేను ఈ షూటింగ్ కంప్లీట్ చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ కాలేజ్ కానీ, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, లేకపోతే గౌరపాలెం స్ట్రీట్ కానీ, మొత్తం ఇందులో ఉన్న 98% లొకేషన్స్ అనకాపల్లి. మీ కోఆపరేషన్ వల్ల ఇదంతా సాధ్యం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకాపల్లి పీపుల్ అందరికీ థ్యాంక్స్. మీ ఎనర్జీ కావాలంటే ఒక ఓ వేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు మీద నేను తీసిన సినిమాలో మీరు ఎటువంటి డౌట్ పడొద్దండి, చాలా నీట్గా చక్కగా తీసాం. త్రినాథ్ గారు చాలా చక్కగా రాసిన కథని నా చేతుల్లో నమ్మి పెట్టారు. సో ఎప్పుడు చెప్పినా త్రినాథ్ గారు మా దగ్గరికి వచ్చి ఒక సాంగ్ విన్నా సరే ఇది అనకాపల్లి ఆటోల్లో ప్లే అవ్వాలరా అనేవాళ్ళు, అంత బాగుండాలి, అనకాపల్లి జనాలకి నచ్చాలి అనేవాళ్ళు. అండ్ నాయుడు కాండ్రే గారు వచ్చి లిటరల్లీ సార్ ఇది మా అనకాపల్లిలో బాగా పండిస్తుంది సార్, ఇది మా అనకాపల్లిలో బాగుంటుంది సార్ అని ఎప్పుడు చూసినా వీళ్ళకి ఆ ఊరి పేరు మీద ఎంత అభిమానం అంటే వాళ్ళు ఏం చేసినా సరే అందులో అనకాపల్లి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. అంత ఇష్టం అండి వీళ్ళకి మీరంటే పిచ్చి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళందరికీ ఒక ఓ వేసుకోండి. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఒక బిగ్గెస్ట్ అండ్ సడన్ సర్ప్రైజ్ అండి. midnight 11 o'clockకి త్రినాథ్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారా అంటే సార్ ఇలా ఇంట్లో ఉన్నా అంటే ఏం చేస్తున్నావు అంటే ప్రజెంట్ ఖాళీ సార్ అంటే సరే నేను 1 o'clockకి హైదరాబాద్ వస్తున్నాను ముంబై నుండి, కలవాలి అన్న. అంటే ఎందుకు సార్ అంటే నేను చెప్తారా అన్న. అంటే సార్ అది కాదు ఏదైనా పర్పస్ ఉందా, నువ్వు రాయా. తర్వాత 1 o'clock ఫోన్ చేసి కొంచెం లేట్ అయింది ఫ్లైట్, మార్నింగ్ కలుద్దాం ఆఫీస్కి వచ్చేసే అన్నారు. ఆఫీస్కి వెళ్తే అందరూ సైడ్ ఇస్తూ హాయ్ అండి హాయ్ అండి నమస్కారాలు చేస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ అని కన్ఫ్యూజన్లో ఉన్నా. ఒక చైర్లో కూర్చొని పెట్టి అక్కడ స్క్రిప్ట్ ఇచ్చి ఇది మా ఊరి పేరు మీద రాసిన అనకాపల్లి స్క్రిప్ట్, నీకు ఈ కథ తెలుసు, ఈ కథకి నువ్వు తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరు అని చెప్పి నన్ను నమ్మి ఆ బాధ్యత నా భుజాల మీద పెట్టి ఇంత పెద్ద ఆపర్చునిటీ అండ్ సడన్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటా. అండ్ టు మై కాస్టింగ్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ లక్కీ అండి. ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి ఆపర్చునిటీ దొరకదు. లైక్ విక్రమ్ గారు కానీ, సంధ్య గారు కానీ, తారక్ గారు కానీ, ఇంద్రజా మ్యామ్ కానీ, ఈవెన్ త్రినాథ్ సార్ కానీ, లేకపోతే నాయుడు సార్ కానీ, లేకపోతే ఇంకా శ్రీనివాస్ గారు కానీ, ఇంకా చాలా కాస్టింగ్ ఉన్నారు. అందరూ ది బెస్ట్ అండి. అంటే లైక్ అందరు డైరెక్టర్కి ఫస్ట్ ఫిలింకే ఇంత మంచి ఆపర్చునిటీ దొరకదండి. ఎలా యాక్ట్ చేసే వాళ్ళంటే లిటరల్లీ పోటాపోటీ. అంటే తారక్ గారు కటౌట్తో అంటే ఆయన కటౌట్ చూసి ఆయన లిటరల్లీ సుకుమార్ ఫిలిమ్స్లో చేశారు అండ్ ప్రశాంత్ నీల్ సార్ ఫిలిమ్స్లో చేశారు. అండ్ నా సెట్లోకి వచ్చినా సరే అంతే ఎఫర్ట్స్ పెట్టి చేశారు. అండ్ ఆ డిఫరెన్సియేషన్ ఎప్పుడు చూపించలేదు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా విక్రమ్ గారికి వచ్చేసరికి ఆయన చూడడానికి చాక్లెట్ బాయ్లా ఉంటారు, కానీ ట్రైలర్ అండ్ ట్రీజర్ చూసారు కదా ఎలా అనిపించింది. లిటరల్లీ ఆయనలో ఉన్న మాస్ మొత్తం చూపించారండి. ఆయన ఎలా ఉండేవాళ్ళంటే లిటరల్లీ ఒక కొరియోగ్రాఫర్ వచ్చారంటే మార్నింగ్ 6కి వచ్చేస్తే సెట్లోకి ఆయన సాటిస్ఫై అయిపోతాడా, ఓకే ఇంత ప్రాక్టీస్కి వస్తే సాటిస్ఫై అవుతాడా, ఏం చేస్తే సాటిస్ఫై అవుతాడు అనేవాళ్ళు. టెక్నీషియన్స్కి అంత కోఆపరేట్గా చేసేవాళ్ళు. లిటరల్లీ ఈవెన్ క్లైమాక్స్ ఫైట్లో ఆయన చాలా బ్లడ్ క్లాట్లు అయిపోయావండి. ఇక్కడ తారక్ గారు ఎంత వెయిట్ ఉంటారు, లిటరల్ 95-90 వెయిట్ ఉంటారు. ఆ వెయిట్ వచ్చి ఆయన ఒక 6 feet హైట్ నుండి మీద పడినా సరే ఆ బ్లడ్ క్లాట్ అయితే డూప్ పెట్టి చేద్దాం సార్ అంటే అక్కర్లేదబ్బా నేను చేస్తా, అంత డెడికేటింగ్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ సంధ్యా వశిష్ట ఈ సినిమాలో అన్ని అందరు కాస్టింగ్ కూడా లక్కీలీ లాస్ట్ మినిట్లో జరిగాయండి. బెస్ట్ థింగ్స్ ఎప్పుడు కూడా లాస్ట్ మినిట్లో జరుగుతాయి అంటారు. ముందు రోజు ఎల్లుండి షూట్ అంటే ఈరోజు సెలెక్ట్ చేసాం అమ్మాయిని, కానీ
ఎక్కడ కూడా తను సంధ్యలా ఎక్కడ సంధ్య క్యారెక్టర్ కనిపించదు, ఓన్లీ అమృత. మీ అనకాపల్లిలో ఉమెన్స్ కాలేజ్లో ఉండే అమ్మాయిలాగే కనిపిస్తుంది. లిటరల్లీ ఆ నేటివిటీ చూపించిందండి. ఒక బెంగళూరు అమ్మాయి ఒక అనకాపల్లి నేటివిటీతో చూపించిందంటే అది ఆవిడ పెర్ఫార్మెన్స్ టూ గుడ్ అని చెప్పాలి. అండ్ ఇందజా మ్యామ్, ఆవిడ కూడా లాస్ట్ మినిట్లోనే రేపు షూట్ అంటే ఈరోజు నైట్ సెలెక్ట్ చేసాం. ఆవిడ కథ వినగానే నేను చేస్తానమ్మా, ఎలా హ్యాండిల్ చేస్తారు, మీరు రేపటికి రెడీ అవుతారా అన్న వెంటనే నేను చూసుకుంటామా, మీరు రండి అంటే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎట్టి పరిస్థితులు చేయాలని చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అడగగానే మీరు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, యాక్ట్ చేసి నా సినిమా రేంజ్ పెంచినందుకు. అండ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ రీసెంట్ టైమ్స్లో ప్రతి ఫిలింలో కనిపిస్తున్నారు. లిటరలీ ఈ ఈవెంట్లో మిస్ అయ్యారు, చాలా మిస్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అడగగానే ఆపర్చునిటీ మీరు యాక్ట్ చేసి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మెయిన్లీ మా డిఓపి మాయావి. ఎలా ఉంటుందంటే ఈ అబ్బాయితో మేము సెట్లో ఒక చిన్న టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ వార్ ఉంటుంది మా మధ్య. మిమ్మల్ని కంట్రోల్ చేసుకుంటూ ఆయన షూటింగ్ చేయాలి. మీ పీపుల్ కోఆపరేషన్లో ఆయన రియల్ లొకేషన్లో షూట్ చేయాలంటే ఆయన టాలెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఆయన ఈ కథని ఎలా ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు మేము చాలా లేట్ నైట్స్ వర్కౌట్ చేసుకుంటూ ఈ లొకేషన్ లైవ్ లొకేషన్లో ఇలా చేద్దాం పర్లేదు, లైవ్ లొకేషన్ చేద్దాం, అండ్ ఈ కలర్లో వెళ్దాం. ఉన్న లొకేషన్లో ఆ కలర్ ప్యాలెట్లు మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, లవ్ యూ. అండ్ మా ఎడిటర్ శ్రీకృష్ణ, ఇతనికైతే నేను లిటరల్లీ టార్చర్ చూపించేసా సెకండరీ. అండ్ సక్సెస్ మీట్లో ప్రూవ్గా మాట్లాడతా ఆయన గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ ఓపిక్కి ఎవ్రీథింగ్. అండ్ మెయిన్లీ కమింగ్ టు ద ప్రొడ్యూసర్స్, ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్స్తో లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం మీకేం కావాలి సార్, నాకు ఈ లొకేషన్ నచ్చింది సార్, అరగంటలో వచ్చేస్తుంది ఆ లొకేషన్, సార్ నాకు ఇది ఈ లొకేషన్ కావాలి, ఆ లొకేషన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత కష్టపడే వాళ్ళు అంటే మెయిన్లీ ఒక టీం మర్చిపోయాను, మీ అందరికీ తెలియాలి. అనకాపల్లి డర్టీ గ్యాంగ్స్టర్స్ అంటానండి నేను. రాముడు అండ్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఒక 15 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ కోఆపరేషన్ వల్లే లిటరల్లీ మేము ఈ సినిమా ఎంత సక్సెస్ఫుల్గా తీసాం. అండ్ నా మేనేజర్ చందు ఉదేశెట్టి గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ కోఆపరేషన్ వల్ల ఎంత చేసాం. అండ్ డే అండ్ నైట్ కష్టపడ్డారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా జూనియర్ కోఆర్డినేటర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫైనల్లీ మా దేవ్జాన్ గారు, మ్యూజిక్ పాటలన్నీ విన్నారా? పాటలన్నీ విన్నాక మీకు ఎలా అనిపించాయి? అనకాపల్లి ఆల్బమ్ లిటరల్లీ ది బెస్ట్ ఆల్బమ్ అండి, మా అందరి కెరియర్లకి ది బెస్ట్ ఆల్బమ్. ఇందులో మొత్తం 8 పాటలు ఉండబోతున్నాయి. ఒక 5 సాంగ్స్ దేవ్జాన్ గారు కంపోజ్ చేశారు, ది బెస్ట్ సాంగ్స్. అండ్ 3 మీ నేటివిటీ కోసం ఒక కిరణ్ కుమార్ అనే అబ్బాయి కంపోజ్ చేశాడు. మీకు అనకాపల్లి మ్యూజికల్ ఫిల్మ్గా చూపించబోతున్నానండి. ద బెస్ట్ బీజిఎం ఇచ్చిన దేవ్జాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఆయనకి లిటరల్లీ మేము టార్చర్ చూసాడండి నా వల్ల దేవ్జాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఫైనల్లీ నా లగడ్పాటి శ్రీధర్ సార్, మాకు ఆయనతో ట్రాప్ ఎలా ఉండేదంటే లైక్ ఏ సినిమా చూసినా సరే, చిన్న సినిమా పెద్ద సినిమా చూసినా, అబ్బాయి ఈ సినిమా చూసాను, ఇందులో బీజిఎం బాగుంది, అలా చెయ్యి, అండ్ అబ్బాయి ఇలా ఇందులో డైలాగ్స్ బాగుంటాయి, ఆ పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, ఇందులో ఈ విధంగా ఆయన అంటే లైక్ ఆయన రేంజ్ వేరు. ఆయన ఆల్మోస్ట్ ఒక 10-12 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసి లిటరలీ అంటే చాలా కోఆపరేట్ చేశారండి. ఆయన ఏ సినిమా చూసినా కారులో వెళ్తూ టక్కన ఫోన్ చేసి ఇలా చేయాలబ్బాయి, ఇలా చేయాలబ్బాయి అంటే ఎక్కడ ఒక చిన్న డైలాగ్ అండి, చిన్న డైలాగ్ కూడా అన్నెసరీగా యూజ్ చేయొద్దని చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంతవరకు వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఆల్. అనకాపల్లి త్వరలో మీ ముందుకు రాబోతుంది, అందరూ థియేటర్లకు వచ్చి కోఆపరేట్ చేయండి. ఒక్కసారి అనకాపల్లి మూవీకి వేసుకుందామా? లవ్ యూ పీపుల్, లవ్ యూ. థ్యాంక్ యూ ఖగేష్ అండ్ విష్ యూ గుడ్ లక్. 7th ఆగస్ట్ తర్వాత సూపర్ సక్సెస్ని విట్నెస్ చేస్తారు. అండ్ మళ్ళీ మనం మిగతా మీట్స్లో కలుసుకుందాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ అనకాపల్లి వచ్చాం, అమోరు తల్లి పాట ఉంది. సో పాట మరి దాని మీద పర్ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నారు. అదొకటి చూసిన తర్వాత మీరు వేదిక మీద ఎవరినైతే చూడాలనుకుంటున్నారో వారందరినీ కూడా వేదిక మీదకి పిలిచేద్దాం. అండ్
పవర్ఫుల్ డివైన్ సాంగ్ని పర్ఫామ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. శ్రీ 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 నూకాంబిక అమ్మవారికి జై. సో అమ్మవారు అంటేనే పవర్, ఆ పవర్ని మనం ఇప్పుడు విట్నెస్ చేసాం. థ్యాంక్ యూ. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరి మీద, అనకాపల్లి టీం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు టీం అందరిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. అండ్ ఫస్ట్గా త్రినాథరావు నకిన గారు ప్రొడ్యూసర్, యాక్టర్ అండ్ స్టోరీ అందించారు, స్క్రీన్ ప్లే అందించారు. అండ్ అలాగే నాయుడు గారు అండ్ దేవ్జండ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే
మాయావి గారు డిఓపి వారిని వేదమురాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ శ్రీకృష్ణ గారిని వేదమురాసుగా స్వాగతం పలుకుతున్నాము. తారక్ పొన్నప్ప గారిని వేదమురాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ ద బ్యూటిఫుల్ అంటే శ్రీ చిదంబరం గారిలో చూసాం ఆ అమ్మాయిని, మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. మీ అనకాపల్లి అమ్మాయిలాగే కనిపిస్తుంది. సో సంధ్య, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సంధ్య వశిష్ఠ అని వేదమురాసుగా స్వాగతం పలుకుతున్నాము. లగడపాటి శ్రీధర్ గారిని అండ్ అలాగే కూచిపూడి వెంకట్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అనకాపల్లిలో వేడి ఉంటుంది కదా, ఆ వేడి మరింత ఎక్కువైంది ఆయన హ్యాండ్సమ్నెస్ వల్ల. ఎస్, వారిని పిలుద్దాం. దానికంటే ముందు ఈ చిత్రం ద్వారా సూపర్ పవర్ఫుల్ రోల్లో మనందరినీ పలకరిస్తున్న హీరో విక్రమ్ సాహిదేవ్. సో విక్రమ్ని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎన్నో పాత్రల్లో ఎంతో పవర్ఫుల్గా హీరోలు మారారు, కానీ ఆ చిత్రాల్లో విలన్గా అంటే సోను సూద్ గారే కనిపించారు. హ్యాండ్సమ్ విలన్గా అంటే సోను సూద్ గారే కనిపించారు. ఎన్నో పవర్ఫుల్ కనిపించిన ఆయన రియల్ లైఫ్గా హీరోగా మారి ఎంతో మందికి ఎంతో హెల్ప్ చేయడం జరిగింది. అందుకే వదల బొమ్మాలి వదల అన్నట్టు వదల సోను సూద్ గారు వదలం, మేము ఎప్పటికీ వదలం. మోస్ట్ టాలెంటెడ్, మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ మోస్ట్ కైండ్ హార్టెడ్ సోను సూద్ గారిని వేదమురాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మల్లా సురేంద్ర గారిని వేదమురాసుగా స్వాగతం పలుకుతున్నాము. గౌరవ కార్పొరేషన్ చైర్మన్ వారిని వేదమురాసుగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ సన్యాసి నాయుడు గారిని వేదమురాసుగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీరామ్ గారిని వేదమురాసుగా ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే దాడి రత్నాకర్ గారిని వేదమురాసుగా స్వాగతిస్తున్నాము. ఒక పిక్చర్ కోసం టీం అందరూ ఫస్ట్ 1 పిక్చర్ ఫర్ మీడియా అండి. ఐ రిక్వెస్ట్ 1 పిక్చర్ ఫర్ మీడియా. ఆఫ్టర్ దిస్ పిక్చర్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఫస్ట్ మూవీ టీమ్ సోను సూద్ గారు. అలాగే అనకాపల్లికి పనిచేసిన టీం ఒక ఫోటో కోసం జాయిన్ అవ్వండి. ఇచ్చేద్దామా వారికి. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అఫ్ కోర్స్ ఆయన కైండ్నెస్ మనం చూసాము, ఆయన పర్ఫార్మెన్స్ మనం చూసాము, ఆయన్ని లవ్ చేస్తూనే ఉన్నాం. సార్ అనకాపల్లి సూపర్ హాట్, మీరు ఎప్పుడైతే వెన్యూలోకి అడుగు పెట్టారో ఇంకా సూపర్ హాట్ అయింది సార్. ఆ హాట్నెస్ చూస్తున్నాం మనం. మోస్ట్ హ్యాండ్సమ్ సోను సూద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. How are you doing? అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సార్ ఒక్క సార్ నో సార్ First of all, Anakapalli, how are you doing? You know, I want to congratulate the whole team of Anakapalli. My brother Vikram, Tarak, my brother, God bless you. Sandhya, you look gorgeous. Director sir, Khagesh sir, the film is looking fantabulous. God bless you. Trinath Garu, Naidu Garu, Shrikant, my brother who got me here, and the whole team of Anakapalli. In Anakapalli, all I can say is the film is looking like Bommale Vadala. Everyone has to support a film. When a good cinema is made by good people, so you have to go and watch in the theaters. You have to make the film a big hit. And especially everyone in Anakapalli, it's your responsibility to make Anakapalli a 100 crore film. Will you?
God bless you and the whole team, DOP sir, editor sir, music guy sir. Thank you so much and all the best. And I think this is your stage. I want you to first the lady in red. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. యా, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. ముందుగా మా అనకాపల్లిని ఇక్కడ అనకాపల్లిలో మీ అందరితో జరుపుకోవడం వెరీ హ్యాపీ. And also Sonu Sood sir, thank you so much for making time and gracing the event, because I think we've all seen you as a great actor. Above all of that, we've seen the kindness that you had towards people, so that's so inspiring, sir. Thank you so much. It's really nice to have you here today. And I'd like to start with సో త్రినాథ్ రావు సార్. అంటే నేను ఈ మూవీకి చాలా లాస్ట్ మినిట్లో వచ్చాను. ఒక చిన్న యాక్టింగ్ క్లిప్ చూసి ఓకే ఈ అమ్మాయి అమ్మో చేయగలదు అని నమ్మి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాక్టింగ్ క్లిప్ బేస్డ్ అని ఎందుకు అంటున్నా అంటే బికాజ్ ఆల్సో ఖగేష్ గారికి ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్. బికాజ్ నాకు నా ప్రొఫైల్ చూసి 2 పిక్చర్సే ఉనింది. అమ్మ ఇంకో 2 పిక్చర్లు పంపివ్వండి అమ్మా, తెలియట్లేదు అన్నారు. అప్పటికి నా దగ్గర 2 పిక్చర్స్ తప్పితే ఇంకా ప్రొఫెషనల్ పిక్చర్స్ లేవు. 2 సెల్ఫీలు పెట్టాను. వాళ్ళు దేర్ లైక్ ఇది కాదమ్మా, ఒక యాక్టింగ్ క్లిప్ చూద్దాం, దాని తర్వాత చూద్దాం అన్నారు. సో టు టేక్ ఇట్ టిల్ దేర్ థ్యాంక్ యూ ఖగేష్ గారు. అండ్ ఐ థింక్ కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తా, టైం అయిపోయింది. బట్ నెక్స్ట్ శ్రీధర్ సార్. యాక్చువల్లీ సార్ని ఈరోజే మీట్ అయ్యాను. ఐ కుడెంట్ మీట్ ఆల్ దిస్ వైల్. థ్యాంక్ యూ సార్, యూ సో స్వీట్. చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు ఈరోజు, యూ హవ్ డన్ అ గుడ్ జాబ్ అని. ఓకే, but I always knew cinema ke venakala he has stood strong and always given his inputs which were very very important. And thank you sir, thank you so much for that. And I think DOP Mayavi garu, thank you for showing beautifully. Anakapalli heat lo kuda మేము కొంచెం అలా tan అయినా మంచిగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్. అండ్ ఎడిటర్ కృష్ణ గారు ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తూనే చాలా ఇన్పుట్స్ ఇచ్చేవారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ కొంచెం చిన్నగా చెప్పి ఫినిష్ చేస్తున్నా, సారీ ఏమనుకోకండి. అండ్ పొన్నప్ప సార్, నేను షూట్లో ఫస్ట్ షాట్ నాకు సార్తోనే ఉనింది. ఒక చిన్న కనెక్షన్ ఉంది పొన్నప్ప సార్కి నాకి. నేను బెంగళూరు నుండి, సార్ కూడా బెంగళూరు నుండి. కానీ సార్ బెంగళూరు నుండి అని అసలు యూ క్యాన్ ఫైండ్ అవుట్ బికాస్ తెలుగు అంత చక్కగా మాట్లాడతారు. బట్ త్రూ అవుట్ ద షూట్ ఆ చిన్న కనెక్షన్ ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ తీసుకొని చాలా క్వశ్చన్స్ అడిగేదాన్ని సార్ని. చాలా ఇబ్బంది పెట్టేశాను. బట్ సార్ వాజ్ సో స్వీట్. సార్ ఇదేలాగా అదేలాగా అని అంటుంటే హీ వాజ్ so patiently telling everything. Thank you so much sir for that. And my hero Vikram, such a gentleman he is. Asalu I didn't know first 1 week daka I didn't know that Vikram comes from that big family ani. Akkade ardham avutundi meeku how simple, how humble and simple and very quiet on the sets. Asal teliyaled naku that he comes from that big family. He never had that air in his the way he was in the set. So and also Vikram, one thing is he's very attentive to everyone. Set lo evaruna prati okkariki oka attention annadu untadi. Alage na shots kaani ma madhya shots jarugutunnappudu నాకు నేను భయంగా ఉండేదాన్ని బికాస్ స్టార్టింగ్ కాబట్టి. హీ యూస్ టు అబ్జర్వ్ దాట్ అండ్ హీ యూస్ టు ఆస్క్, డూ యూ వాంట్ వన్ మోర్, డూ యూ వాంట్ సంథింగ్ ఎల్స్ టు డూ, చేంజ్ ఏమైనా కావాలా. దాట్ మేడ్ ఇట్ మోర్ ఈజియర్ ఫర్ మీ టు టెల్ థింగ్స్. అంటే దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ యాక్టర్స్. ఎందుకంటే మనకు ఆ కంఫర్ట్ స్పేస్ వస్తేనే యూ విల్ బీ ఏబుల్ టు డూ వాట్ యూ వాంట్ టు. సో థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్. అండ్
యా సినిమా అనకాపల్లికి వచ్చేసరికి ఇట్స్ అ ప్రాపర్ లవ్ స్టోరీ అండి. ఒక ప్రాపర్ లవ్ స్టోరీ. అలా అని చెప్పి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దాట్, ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ అన్నీ కలగలిసి ఉంటుంది. ఒక వార్ ఇన్ఫ్యూజ్డ్ లవ్ స్టోరీ అని చెప్పచ్చు. త్వరలో థియేటర్స్లో వస్తుంది. ఐఎమ్ షూర్ మీ అందరికీ నచ్చుతుంది. మరందరూ థియేటర్స్కి వెళ్ళి చూస్తారా? థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ షూర్ అమ్ము కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ సంధ్య. నా ఐ రిక్వెస్ట్ విక్రమ్ టు స్పీక్. ఎస్. ముందుగా అనకాపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా రిప్రజెంటేటివ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఈ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు రియలీ మీన్స్ అ లాట్. అండ్ టుడేస్ స్పెషల్ గెస్ట్ सोनू सूद सर, आपके बिजी शेड्यूल से थोड़ा समय हमारे पिक्चर के लिए निकाल के थोड़ा समय लेकर हमारे पिक्चर प्रमोट करने के लिए उसके लिए बहुत बहुत शुक्रिया सर. ఈ సినిమాలో మేమందరం కాకుండా ఎవరు ఎక్కువ కష్టపడ్డారంటే మై డైరెక్టర్ కాగేష్ అండి. హీ వర్క్ ద హార్డెస్ట్. హీ హ్యాడ్ కౌంట్లెస్ స్లీప్లెస్ నైట్స్, ఎన్నో నిద్రలేని రాత్రులు. D-Day is closed, కాగేష్. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ పేస్ ఆఫ్. థ్యాంక్ యూ. త్రినాథ్ సార్, ఏకేఏ ఏఈ సాంబశివరావు, మై ఫాదర్. 2.5 ఏళ్ళు ముందు అనుకున్నాం సార్ ఈ సినిమా చేద్దామని. 2.5 years ముందు సినిమా చేద్దాం అనుకున్నాం. మీరు అదే 1 year షూట్ ఫినిష్ చేసి రిలీజ్ కూడా చేద్దాం అన్నారు, అవలా. బట్ ఆ 2 years ఇక్కడ అనకాపల్లిలో ఉండి మీ అందరి ప్రేమ ఆప్యాయతతో నేను కూడా మీ అందరిలాగా ఒక అనకాపల్లి కుర్రోడిని అయ్యాను. అండ్ ఫాదర్ గురించి చెప్పలేదు అనుకుంటా, బట్ థ్యాంక్ యూ సార్. మా ఫాదర్ క్యారెక్టర్ నేను అడిగిన వెంటనే మీరు చేసినందుకు రియలీ మీన్స్ లాట్. యూ లుక్, ఈ సినిమాలో నేనే డాడ్ని. ఏం సాము సార్, బట్ అడిగినందుకు చేసినందుకు థ్యాంక్ యూ సార్. యూ రియలీ లుక్ ద పార్ట్. స్టమక్, ద పాంచ్ నాకు చాలా ఇష్టం. ఆయన టక్ వేసుకొచ్చినప్పుడు భలే అనిపించారు. ఐ లవ్డ్ ఇట్. ఐ లవ్డ్ హిమ్ ఆన్ స్క్రీన్. ఐ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఫాదర్ గురించి మదర్ గురించి కూడా చెప్పాలి. ఇంద్రజమ్మ గారు ఈరోజు రాలేకపోయారు, ఇంకో ఈవెంట్తో బిజీగా ఉన్నారు. బట్ ఈ సినిమాలో నా ఫేవరెట్ సీక్వెన్సెస్ వచ్చేసరికండి ఈ ఫ్యామిలీ సీక్వెన్సెస్. ఆ నా ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చింది మాత్రం మా ఇంద్రజమ్మ. థ్యాంక్ యూ మ్యామ్, మిస్ యూ హియర్ టుడే. కమింగ్ టు అవర్ ప్రొడ్యూసర్స్, త్రినాథ్ సార్, నాయుడు సార్, రాజా సార్. ఎప్పుడు చెప్తుంటా, మీరందరూ నాకు మంచి హాస్పిటాలిటీ ఇవ్వలేదు సార్, సొంత ఫ్యామిలీలాగా చూసుకున్నారు. అలాగే మా మినీ ప్రొడ్యూసర్స్ భవ్య అండ్ మోక్ష, నౌ మై సిస్టర్స్, రాఖీ కట్టారు ఇందాక. అండ్ సార్ మీ అందరికంటే నాకు చాలా దగ్గరైన మనిషి ఈరోజు మన మధ్యలో లేరు. కాంద్రగల నూకప్పారావు గారు, నాయుడు గారు వాళ్ళ ఫాదర్. ఆయన తోట నుంచి బీరగాయ కోసుకొని వండించి ఎంతో ప్రేమగా నా కోసం తెచ్చేవారు. ఎంతో అద్భుతంగా ఉండేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మిస్ యూ హియర్ టుడే. సార్ ఈ సినిమా హిట్ అయితే ఇక్కడ సౌండ్ అక్కడ వినిపించాలి సార్. సార్ అండ్ ఈ సినిమాకి నేను ఒక్కడనే హీరో కాదండి. తారక్ గారు మీరు కూడా ఈ సినిమాకి హీరోనే. లవ్డ్ యూ, లవ్డ్ వర్కింగ్ విత్ యూ. You're not just a good co-star. I found a great friend in you. Thank you, sir. Coming to our heroine Sandhya garu. Even though మనం ఫస్ట్ టైం కలిసిన సెట్ మీదే కానీ నాకు ఎప్పుడు అలా అనిపించలేదండి. I really loved working with you. I was extremely comfortable and I hope I made you feel the same way. And another biggest asset for this film, our music director Dave Zahn. ఆయన ఇచ్చిన ప్రతి పాట నేను ఎంతో ఎంజాయ్ చేశాను. కానీ ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం థియేటర్లో మీరు ఇంకా ఎంతో ఎంతో ఎంజాయ్ చేస్తారు నేను బలంగా నమ్ముతున్నాను. ప్లీజ్ డూ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్. థ్యాంక్ యూ అనకాపల్లి. లవ్ యూ. Thank you, Vikram. Thank you so much. Now I request producer
భవ్యశ్రీ మూవీ మేకర్స్ ద్వారా మనందరి ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ నాయుడు గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. ఆగస్ట్ 7th ఇక్కడ స్పెషల్ ప్రీమియర్స్ ఉన్నాయండి. నేను కూడా ఇక్కడే ఉండిపోతున్నాను. మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో పాటు మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా వరుణ్ అన్న సినిమా కొరియన్ కనకరాజ్ కూడా ఫ్రైడే రిలీజ్ అవబోతుంది. నాకు ట్రైలర్ చాలా బాగా అనిపించింది. అది కూడా ఇట్ షుడ్ బికమ్ అ బిగ్ హిట్. And all the best to that team as well. Thank you so much everyone. Thank you Vikram. You have a bright future. Definitely ఈ సినిమా తర్వాత బిగ్గెస్ట్ సక్సెస్ ని విట్నెస్ చేయబోతున్నారు. Now అనకాపల్లిలో ఎన్నో సమాజ సేవలు చేస్తూ మన ముందుకు వచ్చి అనకాపల్లి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ భవ్యశ్రీ మూవీ మేకర్స్ ద్వారా సో నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా మొదట మా నాన్నగారికి చేపిద్దాం అనుకున్నాను. కానీ ఆయన కొన్ని నెలల కింద చనిపోయారు. ఆయన మా అమ్మ అండి, నన్ను కన్న తల్లి అండి ఇది మా అమ్మ. కానీ నాన్నకి సినిమా తీసి గౌరవంగా చేపిద్దాం అనుకున్నాను. నా తండ్రి లేడు. కానీ నాన్న నువ్వెక్కడున్నా అందరి మనసులో ఉంటావు కంపల్సరీ. థ్యాంక్ యూ. సినిమా షూటింగ్ అయ్యేటప్పుడు చిన్న కుర్రోళ్ళలాగా ప్రతిరోజు షూటింగ్ అయితే అక్కడికి వెళ్ళేవారు. విక్కీ గారు నా కొడుకులాటోడు అని చెప్పేసి సొంతంగా ఆయన కాయగూరలు పండించి ఆయనకి ఒక కర్రీ పట్టుకొని విక్రమ్ గారికి పట్టుకొని పక్కాగా పట్టుకెళ్ళి ఇచ్చేవారు. అలాగే ఎంతో ప్రేమగా చూసేవాడు. కానీ మనందరి మధ్యలో ఆయన లేడు. ఈ సినిమా అందరూ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అనకాపల్లి పేరు పెట్టినందుకు మీరు ఈరోజు ఎంతమంది నాకు ఇక్కడ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అది నిజంగా కడుపు నిండిపోయిందండి. ఎంతో గౌరవం సంపాదించుకోవాలనుకుంటే ఉత్తునది రాదండి. ఎన్నో కష్టాలు పడుతూ వస్తుంది. నాకు అనకాపల్లికి మెయిన్ 2 కళ్ళండి. ఒకటి దాడి వీరభద్ర గారు, 2 కొంతాల రామకృష్ణ గారు. అలాగే ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే నా గురువు గారు దాడి జగన్ ప్రభాకర్ గారండి. నేను ఏ పని చేసినా మొదట ఆయనకి చెప్పుకొనే వెళ్తానండి. ఎందుకంటే ఏ స్థానంలో ఉన్నా ఆయన నన్ను ఒరే వెళ్ళారా ఇలా చెయ్యు అలా చెయ్యి అని ప్రతి పనికి కూడా నేను ఏదైనా తప్పు పొరపాటుగా చేసినా కూడా ఇంటికి పిలిచి పక్కాగా చెప్పి ఈ వేలో నువ్వు వెళ్ళక అని చెప్పి అంటారు. సినిమాకి కూడా నేను వెళ్ళేటప్పుడు ఫస్ట్ మొదట ఆయన ఫోన్ చేసి ఈ ఫీల్డ్కి ఎందుకు వెళ్తున్నారు అని అడిగారండి. సార్ ఒక ఫ్యాషన్ అండి ఇష్టం అనే దాని మీద వెళ్తున్నాను. మన ఊరి పేరు చాలా సినిమాల్లో ఒక కామెడీ విధంగానే చెప్తారు. కానీ ఈ సినిమా చూసి దాని రిజల్ట్ మీరందరూ చెప్తారు. అనకాపల్లి పేరు పెట్టినందుకు ఈ సినిమాని సక్సెస్ 100%గా మీరు చెయ్యాలి పక్కాగానా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఈ సినిమా అవకాశం త్రినాథ్ గారు నాకు ఫస్ట్ రోజు సార్ సినిమా తీద్దాం అంటే నాయుడు నేను తీనమ్మా మన అనకాపల్లితోటి. ఎందుకంటే డబ్బు అన్నది ఈరోజు వస్తుంది పోతుంది. ఆ గౌరవాలు అనేది మనం ఎప్పుడూ స్నేహంగా ఉండాలి తప్పించగానే ఈ వద్దు అని అనేసారు. నేను 4 సంవత్సరాలు ఆయనతో ట్రావెల్ చేసి సార్ నా కోసం మన అనకాపల్లి మీరు నేను మన ఇద్దరమే ప్రొడ్యూసర్గా పెట్టి చేద్దాము అని అన్నాను. అన్న తర్వాత హీరో ఎవరైతే చేద్దాం నాయుడు అన్నారండి. సార్ వెంటనే ఇలా విక్రమ్ని అనుకుంటున్నానని అంతే. సార్ ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి, అస్సలు మీరు రెండోసారి ఆలోచించకండి పక్కా ఫిక్స్ చేసేయండి అని చెప్పేసి సార్ చెప్పినట్టునే అనుకున్నా. కథ కూడా చెప్పినట్టునే సార్ అది మీ ఇష్టం, ఎందుకంటే మీరు పెద్ద బిగ్గెస్ట్ డైరెక్టర్ అండి, మీరు కథలు ఎలా తీస్తారనేది అందరికీ తెలుసు. సినిమా చూపిస్తే మామ చూసిన తర్వాత మీకు ఎన్నో ఫోన్లు చేశానండి, కానీ మీరు నా ఫోన్లు ఇచ్చేయలేదు. ధమాకా ఫస్ట్ టీజర్ చూసి మంగళి గారి పాడిన సాంగ్ కూడా చూసినా ఆ రోజు చేశాను. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని మీకు ఫస్ట్ చెప్దాం అనుకున్న ఆ రోజు మీరు లిఫ్ట్ చేయలేదు. సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా మీరు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ వెంకటేష్ ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక నేను ఫోన్ చేస్తాను, నాయుడు గారు లిఫ్ట్ చేయరు. అలా తర్వాత తారక్ గారు
ఈ క్యారెక్టర్ చేయాలని అడిగాను అని చెప్పి అన్నారండి. సార్ కథ అన్నీ మీకే తెలుసు, మీరు ఎవరిని డిసైడ్ చేసి చేస్తారో అది మీ ఇష్టమే అని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే సినిమా అనేది మనకు ఫ్యాషన్ అండి, కానీ దాంట్లో ఇంకా డెప్త్కి మనం వెళ్ళలేదు. ఆ డెప్త్కి వెళ్ళే విధంగా మా తమ్ముడు రాజానే త్రినాథ్ గారు ప్రతి పని, అంటే ఒక ప్రొడ్యూసర్ అయిన ప్రతి పని ప్రతి విషయంలోని నువ్వే తెలుసుకో రాజా, ప్రతి రూపాయి నువ్వే ఖర్చు పెట్టు, ఎందుకంటే మనస్పర్ధలు రాకూడదు మనకి. ఎందుకంటే ఏదో తినేసానని చెప్పేసి అంటారు. తక్కువ బడ్జెట్ తోటే పెద్ద సినిమా తీసి మన అనకాపల్లికి మన ఇద్దరం ఒక గిఫ్ట్ ఇద్దాం అని ఈ సినిమా తీసామండి. 100% ఈ సినిమాని మీరు సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ సినిమాకి నాకు మన ఊరు ప్రజలందరూ ఎంతో సపోర్ట్ చేశారండి ప్రతి విషయంలోనే. ఒక పోలీస్ శాఖ అవునాయండి, జీవీఎం శాఖ అవునాయండి, అందరూ ఊర్లో ప్రతి ఒక్కరూ షూటింగ్కి పలానా ప్లేస్ కావాలని అనుకుంటే ఎలాగా పలానా సారు ప్రజెంట్ రత్నానికి చేసి ఉండండి. అలాగనే రామ్కి గారికి ఫోన్ చేసి సార్ ఇలాగ లొకేషన్లో షూటింగ్కి పలానా ఏరియా చేసుకుంటానని చేసి రఘుబాబు గారికి పెదబాబు గారికి అందరినీ రిక్వెస్ట్ చేస్తే అందరూ హ్యాపీగా ఇచ్చారు. సార్ ఒరే ఈ ఫీల్డ్లోకి వెళ్తున్నావు, ఇబ్బంది పడతావు, కానీ మన ఊర్లోనే తీస్తున్నావు కాబట్టి అందరూ చూస్తారని ప్రతి ఒక్కరూ ప్రతి లొకేషన్కి అందరూ చాలా సహకరించారండి. వాళ్ళందరికీ పాదావు వందనాలండి. నిజంగా మా గురువు గారిని మార్నింగ్ ఫోన్ చేశాను, జగన్ ప్రభాకర్ గారు వస్తారని. సార్ రాలేదు, వేరే పనిలో ఉండి వైజాగ్లో వేరే వర్క్ ఉన్నదని చెప్పేసి వెళ్ళారండి. సార్ మీ శిష్యుని ఈరోజు అనకాపల్లిలోని ఇక్కడి నుంచోని స్టేజ్ మీద మాట్లాడుతున్నాను సార్. మీరు ఈ వీడియో చూసి ఈ సినిమా చూసి నా స్టూడెంటు నా కుర్రోడు అని చెప్పేసి మీరు ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఇవ్వాలి సార్, కంపల్సరీగా 100%గా. ఎందుకంటే మీ దీవుల్లో నాకు చాలా ఇష్టం. నాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత అండి, ఫస్ట్ పాప పుట్టిన తర్వాత హాస్పిటల్కి వచ్చారు, రెండోసారి పాప పుట్టిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని చెప్పేసి ఎప్పుడు బాధపడక అని చెప్పేసి చాలా కొన్ని విషయాల్లో నాకు అన్ని విషయాలుగా ప్రతి విషయంలో నేను చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారండి. అలాగే ఎప్పుడు నా సక్సెస్కి నా ఊరు ప్రజలందరూనండి. ఎందుకంటే ఇంకా సక్సెస్కి నా వెన్నుముక పివి రమణమయ్య. కానీ ఆయన నేను ఏ కార్యక్రమాలు చేసినా స్టేజ్ మీదకి మొట్టమొదటిసారిగా ఈరోజు నేను మాట్లాడుతున్నానండి. ఇక్కడ మేము ఎప్పుడూ వెనకాలే ఉండి ఏ కార్యక్రమం చేయడానికే ఇష్టపడతాం, కానీ ముందుకి ఏ రోజు రామండి. ఎందుకంటే కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు ఆ శక్తి మాకు ఇచ్చాడు, మేము అది చేసుకుంటూ ఉంటాం. కానండి ఈ సినిమాని సక్సెస్ చేస్తే మన ఊరికి ఎన్నో కార్యక్రమాలు మేము హ్యాపీగా చేస్తాం. ఎందుకంటే ఈ మధ్యలోనే ఆయన మీదకి రావచ్చు, కానీ అక్కడ భోజనాలు అవుతున్నాయి, ఆయన కిందనే ఉండిపోయాడు తెప్పించగానండి, పైకి రాలేదు. రమణమాయ గారి ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్టు. అలా మా భవ్యశ్రీ స్టాఫ్ ఎల్లవేళ అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ చాలా సక్సెస్ అవ్వడానికి మన ఊర్లో లొకేషన్లు, మన ఊర్లోనే మినిమమ్ 75 లొకేషన్లో తీసాము. అంటే ఒక్కొక్క లొకేషన్కి ఒక్కొక్క సెట్ అయ్యాలంటే మినిమమ్ చాలా అమౌంట్ అవుతుంది. కానీ త్రినాథ్ గారు నేను మన ఊర్లోనే తీద్దాం సార్, మన ఊరిని ప్రపంచానికి చాటి చెప్పేలాగా చూపిద్దామని చెప్పేసి మూవీ అంతా అనకాపల్లిలోనే తీసాం. పక్కాగానా కొన్ని విషయాల్లో చాలామంది నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారు. మూవీ అయ్యేటప్పుడు అన్ని నైట్ షూటింగ్లు అయినా చాలామంది ఒక్కొక్క ఎమ్మెల్యే షూటింగ్కి మన కన్నబాబు గారు ఇచ్చారండి. తర్వాత హీరో ఇల్లు కింద మన హీరో వాళ్ళ ఫాదర్ మీకు శాసగిరి గారు అండి, విక్రమ్ గారి హౌస్ కింద ఆయన ఇల్లు మాకు ఇచ్చారండి. వారందరికీ పాదాపు వందనాలండి. అలాగా మా తారక్ గారికి ధన్యవాదాలండి. మా విక్రమ్ గారికి, మా సంజమ్మకి నా కూతురులాగానండి. ఎందుకంటే సంజయ్ తల్లిని, ఎందుకంటే నేను సినిమా తారక్ మన కాగేష్ గారు ఈ అమ్మాయిని ఫస్ట్ జస్ట్ వీడియో కాల్లో చేయించారు. చాలా బాగున్నదండి, చేయండి అని చెప్పేసి వెంటనే త్రినాథ్ గారు నేను, ఎందుకంటే 3 days ముందే
వెంటనే అసలు మేము ఊహించలేదు అంత బాగా చేస్తుందని. చాలా చక్కగా చేసింది. కానీ నేను ఎప్పుడూ షూటింగ్లో నా కూతురులాగా పోల్చుకుంటూ ఉండండి. ఎందుకంటే సంజయ్ తెల్ అలా చేసింది. మా బ్రదర్లాగా తారక్ గారు చేశారండి. మా విక్రమ్ సాధు అండి ఈ సినిమాకి ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే అంత హార్డ్ వర్క్ చేశారండి. ఈ సినిమాలో ఒక డూప్ లేకుండా ప్రతి సీను హార్డ్ వర్క్ చేసి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో నేను విలన్ కింద కనిపిస్తున్నాను మొట్టమొదటిగా. కానీ ఒక డిఫరెంట్ లుక్ తోటి అంటే నా వ్యాపారానికి గురువు గారు దాడి జగన్ ప్రభాకర్ గారు అయితే నా సినీ ప్రపంచానికి మా గురువు గారు త్రినాథ్ గారండి. ఎందుకంటే ఇండస్ట్రీలో అడుగు పెడదామని అంటే ఒక ప్రొడ్యూసర్గా వెళ్దాం అనుకున్నాను. కానీ ఒకరోజు సైట్లో నేను లేవో డ్రాయింగ్ చేసుకునేటప్పుడు గడ్డాలతో ఎక్కువగా ఉంటే మీతో ఒక విలన్ విజయం చేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే నేను చేయలేను సార్ అని అంటే నేను చేస్తాను కదమ్మా అని చెప్పేసి చేయించారు. కానీ సినిమాలో ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది. మీరందరూ ఆశీర్వదిస్తే హ్యాపీగా నేను ఆనందంగా ఈ మూవీని సక్సెస్ చేయాలని మన అనకాపల్లి ఊరు ప్రజలందరికీ పాదాభివందనగా రిక్వెస్ట్ అడుగుతున్నానండి. ఈ సినిమాని మొత్తం ఆంధ్ర తెలంగాణ సక్సెస్ చేయాలని ప్రతి విషయంలోనే మీరు ఈరోజు ఇన్స్టాగ్రామే మెయిన్ అండి. ప్రతి పిల్లలు ఉన్నాయండి మనకి ఇక్కడ వచ్చిన ఇన్స్టాగ్రామ్ పిల్లలు ప్రతిరోజు మన అనకాపల్లి సినిమా కోసం ప్రతి సీను కూడా చెప్తున్నారండి. కంపల్సరీ అగాడండి మా గురువు గారు రాలేదనుకున్నానండి, వచ్చారు దాడి జగన్ ప్రభాకర్ గారండి. సార్ రావాలి సార్. సార్ అందరికీ నమస్కారం అండి. మా గురువు గారండి. విచ్చేసిన అందరికీ కూడా నమస్సుమాంజలు. అలాగే యూనిట్ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు. మరి ఇది ఎంతో తమ్ముడు నాయుడు ఎంతో కష్టపడి మరి మన డైరెక్టర్ గారు ఓకే ఓకే ఎంతో ఎంతో కష్టపడి మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మరి ఈ సినిమాని ఎంతో చక్కగా నిర్మించారు. మన వంతు మరి ఇది ఎంతో సక్సెస్ చేసి మన అనకాపల్లి తాలూకా పేరు ప్రతిష్టల్ని మొత్తం ప్రపంచం అంతటికీ తెలిసేటట్టు చేయాలని నేను మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. ఎంతో కష్టపడి మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత చేసిన మన నాయుడికి సూపర్ సక్సెస్ ఇవ్వాలని మన డైరెక్టర్ గారికి మరి ఇది సక్సెస్ చూపించాలని మన యూనిట్ అందరికీ సక్సెస్ చూపించాలని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగా మా కాగేష్ గారు డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ డేవిజన్ గారికి ధన్యవాదాలండి. మా కాగేష్ గారికి నాకేవో అనకాపల్లిలో ఎంత ఓపుకున్నదో ఈ డైరెక్షన్గా చేసిన మా కాగేష్కి కూడా అంతే ఓపిక. అందరూ రకరకాలుగా ఎన్ని తిట్టినా ఆ పక్కన ఒక్కేసి ఈ సినిమాని ఇంత సక్సెస్గా రావడానికి ప్రథమ కారకుడు ఆయన, డిఓపి మాయ గారు, ఎడిటర్ మా కృష్ణ గారు, మ్యూజిక్ డైరెక్టర్ డేవిజన్ గారు ఈ సినిమాకి చాలా సక్సెస్గా అవ్వడానికి ప్రతి విషయంలోనే చాలా కష్టపడ్డారు. కొన్ని విషయాల్లో నేను ఈరోజు ఎలాగున్నాను అని అంటే నా కుటుంబం మొదటగా అంటే ఏదైనా షేర్ చేసుకోవడానికి అంటే కొన్ని ఫీల్డ్కి వెళ్ళడానికి ఇష్టపడతారు, కొన్ని ఇష్టపడరు. కానీ నా భార్య అన్ని విషయాల్లోనే నాకు తోడుగా ఉండి ఏ విషయంలో ఏ సపోర్ట్ చేసినా ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేద్దామనన్నా చెయ్యండి అని అంటా తెప్పించి కానండి ఏ రోజు వద్దు అనేది ఒక మాట అందో. ఎందుకంటే ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నా నాకు నిజంగా ఒక ధైర్యవంతురాలుగా ఒక పక్కన ధైర్యంగా ఉండేది నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం. నాకు వెన్నంట మా అన్నయ్య సోమేశు, వెంకట్రావు, రాజా చాలా ప్రతి విషయంలో నేను ఇంత ముందుకెళ్ళడానికి రమణమాయ గారు ఇలాగ నా కుటుంబం ఎంతో తోడుగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ స్థానంలో ఉన్నానండి. థ్యాంక్ యూ. భవశ్రీ మూవీ మేకర్స్ ద్వారా మరిన్ని మంచి చిత్రాలు అందించాలని మనస్ఫూర్తిగా చాలు కోరుకుంటున్నాను. చాలు ఇప్పటికే లేట్ అయిపోయింది.
సో లాస్ట్కి నాకు ఇచ్చారు, అప్పటికి అంతా ఖాళీ అయిపోయింది. సో ఇచ్చే మా మెయిన్ నా స్నేహితులు మా దాడి రత్నాకర్ అండ్ మా సురేంద్ర, మా ప్రభాకర్ గారు, అలాగే సన్యాసి నాయుడు గారు అండ్ మా పైసా మేషారు, నన్ను చాలా బీపీ మీద వాతలు పెట్టిన మా మేషారు, ఇంకా ఇంకా ఇక్కడ పేరున చాలామంది ఉన్నారు. అలాగే మా నాయుడు గారి కుటుంబ సభ్యులు, వాళ్ళ కాలనీ వాసులు అందరూ కూడా థ్యాంక్ యూ. అయితే ఇంకా నేను మాట్లాడాల్సింది ఏం లేదు, అందరూ మాట్లాడేశారు. ఒకే ఒక్క విషయం చెప్దాం అనుకుంటాను. నేను ఇక్కడ చదువుకున్న రోజుల్లో దాడి సత్యనారాయణ గారు దర్శకత్వం చేస్తే నేను రత్నాకర్ యాక్ట్ చేసాం. అందులో ఈయన హీరో, నేను విలను. అయితే అప్పుడు తర్వాత ఇది రావు గోపాలరావు కళాక్షేత్రం కట్టాక ఇక్కడ ఎప్పుడైనా యాక్ట్ చేయాలనుకున్నాను, కానీ నేను హైదరాబాద్ వెళ్ళాను, తర్వాత డైరెక్టర్ని అయిపోయాను, ఇంకా అది వేరే లోకం అయిపోయింది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ నేను నాటకంలో యాక్ట్ చేయకపోయినా, ఈ స్టేజ్ ఎక్కి నేను నటించకపోయినా, ఈ స్టేజ్ మీద నేను ప్రొడ్యూసర్గా నాయుడు, నేను ప్రొడ్యూసర్గా నేను కథ రాసిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది నాకు స్టేజ్కి ముద్దు పెట్టాలనిపించింది, ఎందుకంటే నా డ్రీమ్ కదా. ఇప్పుడు ఆ డ్రీమ్ స్టేజ్ ఈరోజు ఇలాగా కలిసింది. బట్ తమ్ముళ్ళు అందరూ కలిపి అనకాపల్లి సినిమాకి వెళ్ళండి, ఒక్కరే వెళ్ళకండి, అందరూ కలిసి వెళ్ళండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుద్ది, ఎంజాయ్ చేయండి. మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.